దేవుణ్ణి దూషిస్తుంటే వారితో ఏకీభవిస్తూ ఉన్నావేమో నువ్వు. ఒకవేళ నువ్వు ఆలోచన చేసుకో. దేవుణ్ణి అలాగనుకో, దేవుణ్ణి అలాగ అనకూడదు. నన్ను, నా కుటుంబాన్ని అన్నా నేను సహిస్తాను, కానీ నా దేవుణ్ణి అంటే నేను ఊరుకోను అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆలోచన చేయండి. సంఘాన్ని అలాగనకూడదు. దేవుని సంఘం ఇది. నన్ను కానీ, నా పిల్లలు కానీ, నా భార్యను కానీ, నా భర్తను కానీ ఎన్నన్నా నేను భరిస్తాను, కానీ దేవుని సంఘాన్ని కనుక నువ్వు దూషిస్తే నేను ఊరుకోను అని కోపపడినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? లేరండి. దేవుని దూషిస్తుంటే దూషించే వారికి సపోర్ట్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. దేవుని సంఘాన్ని దూషిస్తుంటే, అవమానపరిచి అవహేళనగా నడి బజారులో నలుగురు మధ్య చాలా షీప్గా మాట్లాడుతుంటే వారికి సపోర్ట్ చేసే విధంగానే నీ ప్రవర్తన, నీ వైఖరి, నీ మాటలు ఉన్నాయి తప్ప నీలో కోపం అనేటువంటిది లేదు. నీలో కోపం లేదు. దైవ సంబంధమైనటువంటి కోపం. దేవుని సంఘాన్ని, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను దూషిస్తుంటే కోపపడకుండా వారి చేతిలో చేసి వారి మాటలో మాట కలిపి, ఒకవేళ నువ్వు ఉంటూ ఉన్నావామో, కోపం నీకేటి, నీకు మాత్రమే కోపం ఉండదండి. అంటే కోపం నీకు మాత్రమే కాదు, ఈ భూమి మీద కుక్కకు కూడా కోపం ఉంది, ప్రతి పక్షికి కోపం ఉంది, ప్రతి జీవికి కోపం ఉంది, అలాగే మనకి కోపం ఉంది. కానీ ఆ కోపము దేవుని స్తుతించే కోపంగా మారాలి. ఆ కోపము దేవుని స్తుతించే కోపంగా మారాలి.